వచ్చిన పెద్దలకు ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అలాగే నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. అలా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం? ఫేర్వెల్ పార్టీ కదా. రోజు జరుపుకుంటామా లేకపోతే ఎప్పుడోసారి జరుపుకుంటామా? ఎప్పుడోసారి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 10 years ఉన్న ఒక అబ్బాయి ఒక బోర్డులో ఇలా రాసి ఉంటుంది, దేవుడే స్వయంగా లక్కీ యాపిల్ ఇస్తున్నాడు అని. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆ ప్లేస్కి 1 kilometer దూరం ఉంటుంది. ఆ అబ్బాయి మరుసటి రోజు 6 గంటలకి ఆ ప్లేస్కి వెళ్ళి లక్కీ యాపిల్ తీసుకోవాలని వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరు చెప్పకుండా పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి ఆ ప్లేస్కి. అక్కడ లక్కీ యాపిల్ దేవుడే స్వయంగా ఇస్తున్నాడు కాబట్టి చాలా మంది లైన్లో నిల్చుంటారు. ఆ అబ్బాయి లైన్లో నిల్చున్నాడు, లక్కీ యాపిల్ తీసుకోవాలి ఎట్లయినా సరే అని లైన్లో నిల్చుంటాడు. అంటే దేవుడే స్వయంగా ఇస్తున్నాడంటే అందరు గుంపులుగా వెళ్ళిపోతారు కదా లైన్లో. అలా కాకుండా దేవుడికి సెక్యూరిటీగా బట్టలు ఉంటారు కదా, వాళ్ళు లైన్లో నిల్చోబెడుతుంటారు ఒక్కొక్కరిని. అలా ఈ అబ్బాయి కూడా లైన్లో నిల్చుంటాడు. ఈ అబ్బాయి లక్కీ యాపిల్ తీసుకోవడానికి 2 గంటల సమయం బట్టి ఉంటుంది. అబ్బాయి ఛాన్స్ వస్తుంది ఇప్పుడు లక్కీ యాపిల్ ఇవ్వడానికి. ఈ అబ్బాయి కన్నా ఇంకా 2 ఉంటారు ముందర. వాళ్ళు అయిపోతే నేనే నెక్స్ట్ అని చాలా ఆతృతతో ఆరాటంతో ఉంటాడు అబ్బాయి. ఎందుకంటే దేవుడే స్వయంగా లక్కీ యాపిల్ ఇస్తున్నాడు కదా. వింటున్నారా? లక్కీ యాపిల్ దేవుడే స్వయంగా ఇస్తున్నాడు కాబట్టి అబ్బాయి మస్తు ఆరాటంతో ఉంటాడు. లక్కీ యాపిల్ దేవుడే ఇస్తుంటాడు, అబ్బాయి చేయి పెడతాడు. కానీ అది ఆ అబ్బాయికి తెలియకుండానే అది చేతిలోంచి జారిపోయి కింద పడిపోతుంది. ఎట్లయినా సరే కింద పడిందన్నా తీసుకున్నామంటే అది తీసుకోవడానికి కూడా ఉండదు, ఎందుకంటే మురికి నీళ్ళలో పడి కొట్టుకొని పోయింటుంది ఆ యాపిల్ పండు. ఆ అబ్బాయి ఏం చేశాడు లేక అట్లే లైన్లో నిల్చుంటారు. సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు లేదా వెళ్ళిపో అబ్బాయి, మళ్ళీ ఇక్కడ నిల్చున్నావు ఎందుకన్నా అంటారు. అయితే నా ఆపిల్ పండు నాకు తెలియకుండా కింద పడిపోయింది, నాకు ఇంకొకటి ఇప్పించండి అని ఆ అబ్బాయి అడుగుతారు వాళ్ళని. అయితే వాళ్ళు అట్లా ఇవ్వకూడదు అబ్బాయి, ఒకటే ఆపిల్ పండు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్తారు. ఆ అబ్బాయి చిన్నపిల్లాడు కదా పాపం, ఏం తెలుసు, ఏడుస్తూ ఉంటాడు నాకు లక్కీ యాపిల్ కావాలి అని. సర్లే నీకు కావాలంటున్నావు కదా, మళ్ళీ లైన్లో నిల్చొని నీ స్థానం వచ్చినప్పుడు నువ్వు తీసుకో అని చెప్తారు. హలో బాయ్స్, నేను ఇంత మంచిగా చెప్తుంటే మీరు మాటలు పెట్టారు. దేవుడే స్వయం అబ్బాయి ప్లేస్ వస్తుంది, మళ్ళీ రెండోసారి వస్తున్నాడు కదా లైన్లో. సార్ వాళ్ళని మాట్లాడొద్దని చెప్పండి సార్. ఇప్పుడు రెండోసారి అబ్బాయి లైన్లో నిల్చుంటాడు. ఎట్లయినా సరే లక్కీ యాపిల్ నేను తీసుకోవాలి అని చాలా కఠినంగా నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ సారి అబ్బాయి పండు కింద పడిపోయింది కదా, రెండోసారి అయినా సరే నేను మంచిగా చేతులు పెట్టి తీసుకోవాలి, రెండోసారి కింద పడకూడదు అని అనుకుంటాడు. దీనమ్మ జీవితం ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది, నా లైఫే ఇంత అని అనుకుంటాడు ఆ అబ్బాయి. నా లైఫ్ ఇంత, ఎప్పుడు ఇంతే, నాకే ఇలా జరుగుతుంది, ఎవరికి ఇలా జరగదు. ఎందుకంటే ఆ అబ్బాయి కన్నా ముందు వచ్చిన వాళ్ళు తీసుకొని పోయినారు, ఆ అబ్బాయి కన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఆపిల్ పండు తీసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఈ అబ్బాయి పండు కింద పడుతుంది కాబట్టి వెనకాల మళ్ళీ లైన్లో నిల్చున్నాడు కదా. మళ్ళీ ఈ అబ్బాయి రెండోసారి తీసుకున్నప్పుడు వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోయినారు పండు తీసుకొని. అందుకే ఆ అబ్బాయి బాధపడుతూ ఉంటాడు, లక్కీ యాపిల్ తీసుకోవాలి ఎట్లయినా సరే అని నిల్చుంటాడు. ఈసారి అబ్బాయి 2 చేతులు పెట్టి ఆత్మత లేదు ఆడటం లేదు ఈసారి. ఎందుకంటే ఆ అబ్బాయి ఆపిల్ కింద పడిపోయింది, దేవుడిస్తేంది ఎవరిస్తేంది, నాదైతే కింద పడిపోయింది, నాకు ఎట్లయినా సరే నాకు లక్కీ యాపిల్ కావాలి అనుకుంటాడు. నిల్చుంటాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఛాన్స్ వస్తుంది. ఈ అబ్బాయి 2 చేతులు ఇలా పెట్టి తీసుకుంటాడు లక్కీ యాపిల్. దేవుడు ఇచ్చే ప్రాసెస్ లో లక్కీ యాపిల్ నాదే ఎందుకు కింద పడిపోయింది అని దేవుడిని ఈ అబ్బాయి అడుగుతాడు. నా పండే కింద పడిపోయింది, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు, నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఒక్కటి కూడా పండు కింద పడలే, నాదే కింద పడింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఈ అబ్బాయి దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆ లక్కీ యాపిల్ ఇచ్చే పండు నీ కింద పెట్టి ఈ అబ్బాయి అడుగుతాడు దేవుడు చెప్తాడు ఇప్పుడు ఈ అబ్బాయికి,
అబ్బాయికి, నువ్వు పొద్దున వచ్చిన 6 గంటలకి, నేను చూసినా నువ్వు నాకు మస్తు నచ్చినావు, అసలు నీకు ఎట్లయినా సరే మంచి ఆపిల్ పండు ఇవ్వాలి అనుకున్నా, కానీ అనుకోకుండా నువ్వు వచ్చినప్పుడు ఆ పండు మురిగిపోయి ఉంది. ఆ మురిగిపోయిన పండు నీకు ఆ పండు ఇవ్వటం నాకు నచ్చలేదు, అందుకే ఆ పండుని కింద పడిపోయేలా చేసిన. కింద పండు నువ్వు తీసుకుంటావు నాకు తెలుసు, అందుకే ఆ పండుని నీళ్ళలో పడి కొట్టుకుపోయేలా చేసిన. ఇది ఇప్పుడు నువ్వు మళ్ళీ రెండోసారి పండు అడిగినావు కదా, నాకు మళ్ళీ అప్పుడు ఇవ్వండి అని. అప్పుడే నిన్ను ఇట్లా ఇస్తుంటే పండు, కానీ ఆ పండు నీ కోసం చెట్టు దగ్గర మాగుతుంది. ఇంకో 2 గంటలు అయితే ఆ పండు తీయగవుతుంది. అప్పుడే ఇస్తే వగురు ఉంటుంది, కాయ ఉంటది కదా, తినలేం. అందుకని 2 గంటలు ఆగాలి. నువ్వు ఆగమంటే ఆగవు కదా, అందుకని నేను మళ్ళీ లైన్లో నిల్చోమని చెప్పిన. ఇప్పుడు లైన్లో వచ్చావు, ఈ పండు నీకోసమే, ఇప్పుడు నీకే, ఇది నీకోసమే తయారైంది, తీసుకోమని ఇచ్చి పంపిస్తాడు. ఆ అబ్బాయి సంతోషంతో వెళ్ళిపోతాడు. కానీ ఇది ఆ అబ్బాయి స్టోరీ. మన లైఫ్ లో మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదో ఒక సిచ్యువేషన్ లో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫే ఇంతేనా అని ఒక్కసారన్నా ఒక్క సిచ్యువేషన్ లోనైనా అనుకున్నారా? అనుకునే ఉంటాం కదా, అవునా కదా? అట్లా ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు. కానీ మనం దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం, నాకే ఎందుకు ఇలా జరిగింది అని? మనకు అన్ని నచ్చిన విషయాలు నచ్చినట్టు జరిగినప్పుడు అడుగుతామా? నాకు ఎందుకు ఇలా నచ్చినవే ఇస్తున్నావు అని అడుగుతామా? కాదు కదా. నచ్చనివి, మనకు నచ్చిన విషయాలు నచ్చనట్టు జరిగినప్పుడు, అంటే మనం అనుకున్నట్టు కాకుండా జరిగినప్పుడు మాత్రమే కదా దేవుణ్ణి అడుగుతాం, నాకే ఎందుకు ఇలా జరిగింది అని. లేకపోతే మనం అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాక నేనే ఎందుకు పాస్ అయినా అని అడుగుతామా? లేదు నేను ఒక్కటే ఫెయిల్ అయ్యి అందరు పాస్ అయినప్పుడు, అయ్యో నేనే ఫెయిల్ అయినా, ఎందుకు నన్నే ఇలా ఫెయిల్ చేస్తావు అని అడుగుతామా? అలా మనము దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం? ఇలా అడగొచ్చు కదా మనం దేవుణ్ణి, నాకే ఎందుకు 2 కాళ్ళు ఇచ్చావు నడవడానికి, నాకే ఎందుకు 2 చెవులు ఇచ్చావు చూడడానికి, ప్రపంచం చూడడానికి 2 కళ్ళు ఇచ్చావు. బయట అయితే మనం ఇంత మంచి కాలేజీలో వచ్చి జాయిన్ అయినాం, మనకి పేరెంట్స్ ఉన్నారు, మనకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంట్లో 2 మనుషులు ఉండింటారు కదా. బయట సిచ్యువేషన్ అలా ఉండదు, ఎందుకంటే బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అసలు చూడడానికి కళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు, మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు. మనం అట్లా కాదు కదా, మస్తు మంచిగా ఉన్నాం కదా, అవునా కదా? మస్తు మంచిగా ఉన్నాం, మస్తు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ కథలో ఏమంటే, ఇప్పుడు మనం ఒకటే దగ్గర ఆగిపోతాం కదా, ఫెయిల్ అయ్యాం అని. ఫెయిల్ అయ్యి అక్కడే ఆగిపోవడం కాదు. అబ్బాయి కింద పడిపోయింది, ఇంకా నాకు ఎందుకు అనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. లేదా అబ్బాయి అలా చిన్న పిల్లాడు పట్టుదలతో మళ్ళీ లైన్ లో నిల్చున్నాడు, కాళ్ళు వచ్చినా సరే, అవునా కదా? మళ్ళీ లైన్ లో వచ్చి ఆ అబ్బాయి తీసుకున్నాడు పండు. అంటే ఆ అబ్బాయికి తెలిసింది కదా, అక్కడి వరకు రెండోసారి రీచ్ అయినాక లక్కీ యాపిల్ ఆ అబ్బాయి కోసమే తయారైంది అన్న విషయం ఆ అబ్బాయికి తెలిసింది. అలాగే మన లైఫ్ లో మనం ఒక్క చోట ఫెయిల్ అయ్యామనుకో, అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ప్రయత్నించండి. మన కోసం ఏదో గోల్ వెయిట్ చేస్తూ ఉంటుంది, మనం గోల్ రీచ్ అయ్యే ప్లేస్ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తేనే కదా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఏం రియాక్ట్ అయ్యారు అసలు? అడిగి మరి చొబ్బళ్ళు కొట్టించుకుంటున్నా కదా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? నేను ఒక చిన్న మాట చెప్తా. మన లైఫ్లో